శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 110. సర్వోధన ప్రీత చిత్త యాకిన్యాంబ స్వరూపిణి స్వాహా స్వధా అమతిర్మేధ శృతి స్మృతి రనుత్తమ. సర్వోదన ప్రీతి చిత్త అంటే సర్వ విధములైన ఆహార పదార్థములను ఇష్టమైంది అని అర్థం. యాకిన్యాంబ స్వరూపిణి అంటే యాకిని మాత రూపం ధరించినది. స్వాహ అంటే స్వీకరించేది. స్వధ అంటే స్వీకరించింది వంట పట్టించుకోవడం. అమతి అంటే బుద్ధిని శూన్యం చేసేది. మేధ అంటే బుద్ధి బలం. శృతి అంటే వినికిడి శక్తి. స్మృతి అంటే జ్ఞాపక శక్తి. అనుత్తమ అంటే తనకు మించిన శక్తి మరొకటి లేదు. అమ్మా, నీవు అన్ని విధములైన నివేదనములు యందు ప్రీతి కలిగిన యాకిని రూపాన్ని ధరించితివి. అగ్నిదేవుని పత్ని అయిన స్వాహాదేవిగా స్వధాదేవిగా పితృదేవతలకు యాగతర్పము అందజేయు శక్తివి. వివేకంలో జ్ఞానంలో మేధస్సులో కల శక్తివి నీవై శృతి శాస్త్రముల సారానివి నీవే తల్లి అని